నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు ప్రజలను శాంతియుతంగా పోరాటాలు చేయడానికి ప్రేరేపించారన్న జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. పుంగనూరులో మిస్టరీగా మారిన చిన్నారి ఆస్మియా మిస్సింగ్ కేసు. సమ్మర్ స్టోరేజీలో మృతదేహం, గ్రామంలో విషాద ఛాయలు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం. భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించిన పవన్ కళ్యాణ్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారికి పెరటాసి మాసంలో జరిగే బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారి గరుడ సేవ కోసం తమిళనాడు భక్తులు హిందూ ధర్మార్థ సమితి తరఫున గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది తిరుమల గొడుగుల ఊరేగింపు కోసం చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గొడుగుల యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఆర్ఆర్ గోపాల్జీ మాట్లాడుతూ పూజలు ఘనంగా జరిగాయి. దక్షిణ భారతదేశంలో గొడుగుల ఊరేగింపు గొప్ప కార్యక్రమం. తిరుకుడై ఊరేగింపులో మాత్రమే 20 లక్షల మందికి పైగా పాల్గొంటున్నారని, లక్షలాది మంది ప్రజల ప్రార్థనలతో తిరుమల శ్రీవారికి మేము గొడుగులు సమర్పిస్తూ గత ఏడాది భారీ వర్షాలు కురిసిన లక్షలాది మంది గొడుగుల కోసం ఎదురు చూశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వస్తు రూపం కానీ ధన రూపంగా కానీ ఎటువంటి డొనేషన్లు తీసుకోబడవని అన్నారు. సాయంత్రం 4 గంటలకు బోస్ రోడ్, గోవిందప్ప నాయకన్ స్ట్రీట్, బైరాగి మఠం, వాల్కాడ్స్ రోడ్ గుండా గోవిని దాటుతుందని, అక్టోబర్ 3వ తేదీ నుంచి చెన్నై, ఆయనవరం, వెల్లివాకం, తిరువళ్ళూరు తదితర ప్రాంతాలకు ఊరేగింపుగా తీసుకువెళ్లనున్నామని, అక్కడి నుంచి అక్టోబర్ 7న తిరుమల చేరుకుంటుందని, గొడుగుల ఊరేగింపును తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తారని తెలిపారు. తిరుమల జీఆర్ సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గొడుగులను అందజేశారు. అహింసే ఆయుధంగా మన దేశానికి స్వాతంత్రం సాధించిన జాతిపిత గాంధీజీ అడుగుజాడల్లో అందరూ నడవాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ మౌర్య ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ నారపిరెడ్డి మౌర్య, అధికారులు గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహం వంటి వాటితో పోరాడి స్వరాజ్యం సాధించిన విధానం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గంలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవతో గాంధీ జయంతి జరుపుకోవడం మనందరికీ గాంధీజీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పారిశుద్ధ్యం మున్సిపాలిటీ బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఆయనకు నివాళులు అర్పించి జరిపించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, యుద్ధాలు అలాగే దండయాత్రలతో కాకుండా సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ. సో ఆయన ఆశయాలను, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరించి దేశం మొత్తాన్ని ఒక ఏకదాటిపై నిలిపి మన దేశానికి స్వాతంత్రం తెప్పించడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనది. ఆ మహనీయుడి ఆశయాలను అలాగే ఆయన మనకు పరిచయం చేసినటువంటి సత్య, అహింస మార్గాలను మనము అనుసరించినప్పుడే మనం ఆయనకు నివాళులు అర్పించిన వాళ్ళమైతాం. చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈసారి థీమ్ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే ప్రతి ఒక్కరిలో ఈ క్లీన్లీనెస్ అనేది ఒక హ్యాబిట్లా అవ్వాలి, మన సొసైటీలో ఒక హ్యాబిట్లా అవ్వాలి. ఇప్పుడు క్లీన్లీనెస్ అనేది ఒక శానిటేషన్ డిపార్ట్మెంట్తో, మున్సిపల్ కార్పొరేషన్తో బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అనే ఉద్దేశంతో మనము గాంధీ జయంతికి ఒక ట్రిబ్యూట్లా మనం 2 వారాల ప్రోగ్రాంలు చాలా చేశాము. ఈరోజు 10:30 కచ్పి ఆడిటోరియంలో వాళ్ళకి అవార్డ్స్ కూడా, ఏవైతే కాంపిటీషన్స్లో పాల్గొన్నారో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన శానిటేషన్ వర్కర్స్
మన యూడిఎస్ వర్కర్స్ని కూడా మనము సన్మానిస్తున్నాము. నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు కాబట్టి తిరుపతికి మనకి నియర్లీ 75,000 నుంచి 1,00,000 మంది యాత్రికులు వస్తుంటారు. ఈ చెత్తని ఎక్కడంటే అక్కడ రోడ్లలో వేయడము, ట్రైన్స్లో వేయడము, ఆ ట్రైన్స్లో వేస్తే మ్యాన్ హోల్స్లో క్లాగ్ అయిపోయి వర్షాలు వచ్చినప్పుడు అవి ఓవర్ఫ్లో అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రజలకి. సో ప్రతి ఒక్కరు బాధ్యత వహించి ఈ చెత్తని ఇంటింటికి వచ్చినప్పుడు కార్పొరేషన్ ఆటోస్కి ఇంటింటికి వచ్చినప్పుడు తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమార్తెలు ఆద్య, పాలెన్ అంజన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు. మంగళవారం పవన్ కళ్యాణ్తో పాటు తిరుమలకి చేరుకున్నారు. బుధవారం ఉదయం పోలిన అంజన మైనర్ కావడంతో తండ్రి పవన్ కళ్యాణ్ టీటీడీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి శ్రీవారి దర్శనంకు వెళ్లారు. వారితో పాటు పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల పవన్ కళ్యాణ్ కూతుర్లను చూసేందుకు జనం జగబడ్డారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని దగ్గరకు రానియకుండా గాయత్రి గెస్ట్ హౌస్కు తీసుకువెళ్లారు. ఆలయం ముందు ఆధ్యాను, అంజనాను చూసేందుకు పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కరిసిపోయింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని దీక్షను విరమించారు. సుమారు 11 రోజుల పాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను భుజాలనెత్తుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన 2 కూతుళ్లతో కలిసి మహాద్వారం ద్వారా ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. 3 అంచెల భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఆలయ అధికారులు తమ విశిష్ట అధికారులను ఉపయోగించే మహాద్వార ప్రవేశనం చేయించారు. తమ 2 కుమార్తెలతో స్వామివారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. క్యూ లైన్లో అధికంగా భక్తులు ఉండడంతో కేవలం కొద్ది సమయం మాత్రమే స్వామివారి సేవలో పాల్గొని వెలుపలకు విచ్చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాకు వారాహి డిక్లరేషన్ ప్రతులను చూపించారు. అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. అన్నదాన కేంద్రంలోనూ ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్తో కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా తెల్ల దొరలతో ఆలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ గాంధీ జయంతిని జరుపుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత కీలకమైన నేత అని, ఆయన అసహనంగా ఉన్న ప్రజలను శాంతియుతంగా పోరాటం చేయడానికి ప్రేరేపించారని, గాంధీ అహింస, హింసరహిత మార్గం మరియు సత్యాగ్రహం, సత్యం కోసం పట్టుపడటం అనే సిద్ధాంతం తన జీవితంతా అనుసరించారని తెలిపారు. గాంధీ గారు ఎల్లప్పుడూ హింసకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ కూడా శాంతియుత మార్గాలనే అనుసరించేవారని తెలిపారు. సత్యానికి కట్టుబడి దోషాలకు వ్యతిరేకంగా నిరంతరం శాంతియుతంగా పోరాటం గాంధీ గారి సిద్ధాంతమని, సత్యం మరియు ధర్మం ఆయనను చాలా ముఖ్యమైనవని అన్నారు. గాంధీ గారి నాయకత్వంలో ఎన్నో చారిత్రాత్మక ఉద్యమాలు జరిగాయని, ముఖ్యంగా దండి సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం మరియు అహింసా మార్గంలో ప్రజలను ప్రేరేపించడం లాంటి మరెన్నో ఉద్యమాలను చేపట్టారని తెలిపారు. గాంధీ చాలా సాదాసీదా జీవితం గడిపారని తెలిపారు. ఆయన ప్రజలతో మమేకమై స్వయంగా కష్టించి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండేవారని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతపై అవగాహనతో పాటు భాగస్వామ్యం ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక కచ్చెప్పి ఆడిటోరియం నందు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో అనుసంధానం చేసుకుంటూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం 3-4 రోజులు జరిగే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ప్రత్యేకంగా
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 2 వారాల ముందు నుండి మొదలుపెట్టి ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కృష్ణా జిల్లాలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో చాలా కాలంగా పేరుకుపోయిన చెత్తను టార్గెట్లా పెట్టుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రణాళికాబద్ధంగా కమిషనర్ చొరవతో తిరుపతి పట్టణాన్ని శుభ్రంగా పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని పారిశుద్ధ కార్మికులు వెన్నెముక్క లాంటి వారని, వారు ఎన్నో వ్యాధులకు గురైనా వారు విధుల పట్ల అంకిత భావం ఎంతగానో శ్రమించారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎంపిక కాబడిన కార్మికులను దుస్సెలవుతో సన్మానించారు. స్వచ్ఛత మీద మనం మాట్లాడుకోవాలి, అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. అందరు కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ 17 నుంచి ఈరోజు అక్టోబర్ 2 వరకు మనకి ఈ స్వచ్ఛతా హై సేవ 2024 కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలు లేదంటే మనకి ఎన్నో రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి డంప్స్ కానీ లేదంటే మనకి ఎన్నో చోట మన చాలా సంవత్సరాల నుంచి అవి పేరుకుపోయి అక్కడే అలా ఉంటుంటాయి. వాటన్నిటిని కూడా ఒక టార్గెట్ కింద పెట్టుకొని గడిచిన 15 రోజుల్లో చాలా చోట్ల మనము వాటిని క్లీన్ చేసి మళ్ళీ వాటిని ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది. శానిటేషన్ వర్కర్స్ నిజంగా వాళ్ళు చేసే పని చాలా కష్టం, చాలా ఇబ్బంది. వాళ్ళు చేసే పని నిజంగా ఎన్నో డిసీజ్ అంటే వ్యాధులు కూడా బారవుతుంటారు వాళ్ళు. అయినప్పటికీ కూడా రోజు మీరు అందరు లేచేటప్పటికల్లా సిటీని క్లీన్గా ఉంచాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు అన్ని షిఫ్ట్స్లో. సో మరొకసారి అలాంటి కష్టపడే వాళ్ళందరి కోసం మనం మైండ్లో పెట్టుకొని మన పరిశుభ్రాలని మనం మంచిగా ఉంచుకుంటామని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవ తిరుచానూరు పాత డంపింగ్ యార్డ్ వద్ద నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. డంపింగ్ యార్డ్ను పంచాయతీ అధికారులు స్వచ్ఛతగా మార్చడంతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ మనము నిల్చున్న చోటే సుమారుగా 30 సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి చెత్త ఒక డంప్ యార్డ్ మాదిరి తయారై చాలా వరకు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగజేస్తూ అదేవిధంగా వెక్టర్ బార్న్ డిజీజెస్, అదేవిధంగా వాటర్ బార్న్ డిజీజ్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా ఇలా రకరకాల డిసీజ్, అది కాకుండా చూడటానికే చాలా అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఏదైతే మనకి స్వచ్ఛతా హై సేవ కార్యక్రమంలో 15 రోజుల నుంచి చేస్తున్నామో దాంట్లో ఏంటంటే లెగసీ వేస్ట్ అంటాం. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్తని తీయటానికి కొన్ని గుర్తించాము. అలాంటిది మన తిరుపతి టౌన్ పరిసరాలు ఉన్నటువంటి పెద్దది ఈ మనము తిరుచానూరులో ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్. ఇది డంప్ యార్డ్ కాదు, కానీ అందరూ దీన్ని వాడుకోవటంతో ఇలా తయారైంది. సో ఈరోజు సుమారుగా 20 రోజులు మన పంచాయతీ సిబ్బంది, మన సఫాయి కర్మచారులు అందరూ కూడా పనిచేసి, అంటే మన క్లాబ్ మిత్రాలు, గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా పనిచేసి డిపిఓ గారి ఆధ్వర్యంలో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని సుమారుగా 2000 టన్ను ఉన్నటువంటి ఈ చెత్తని వాళ్ళు 600 లోడ్స్ ట్రాక్టర్లతో దీన్ని లాస్ట్ 20 డేస్ కష్టపడి తీసున్నారు. అదే ప్లేస్లో మళ్ళీ చెత్త రాకూడదనే ఉద్దేశంతో చెర్రీ బ్లాజమ్ ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్లాంటేషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడం జరిగింది. కానీ దీంతో మా పని అయిపోయినట్టు మేము భావించము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పేది ఏమంటే మళ్ళీ వేసే ఆస్కారం ఉందని చెప్పడంతో ఇక్కడ కనుక మళ్ళీ చెత్త వేసినట్టయితే ఖచ్చితంగా చాలా హెవీ ఫైన్స్ ఉంటాయనేది కూడా చుట్టుపక్కల చెప్తారు. నిర్వాణి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో 26వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు ప్రముఖ సినీ సింగర్ కార్తిక్ మరియు తమన్లు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు డోలస్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో నిర్వాహకులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి 600 నుండి 3,500 రూపాయలు గ్యాలరీని బట్టి టికెట్ ధర నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే టికెట్లు బుక్ అయిపోయాయని, టికెట్లు లిమిటెడ్గా ఉన్నాయని, ఆసక్తి కలిగిన వారు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గోవా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు వెళ్లి చూసే ఈ వినోదాత్మక కార్యక్రమాన్ని తిరుపతి ఎస్వీయు తారకరామ స్టేడియంలో ప్రముఖ సినీ గాయకులు కార్తిక్ మ్యూజిక్ షోను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అట్లాంటి అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్లోనే బిగ్గెస్ట్ ఈవెంట్గా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ తిరుపతినే టాప్గా ప్రయారిటీ తీసుకొని ఒక 10,000 నుంచి 15,000 మంది యువతిని ఒకే చోట పోగేసి మంచిగా వాళ్ళని ఎంటర్టైన్ చేసేదానికోసము వాళ్ళు చదువుతో పాటు చదువు ఎంత ముఖ్యమో వాళ్ళ జీవితంలో ఎంటర్టైన్మెంట్ అంత అవసరం కాబట్టి ఒక ఫస్ట్ టైం ఇన్ తిరుపతిలో అంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేదానికి మేము డాలర్స్ గ్రూప్ కావచ్చు మన మిత్రులందరూ కూడా ముందుకొచ్చారు. సో దీన్ని ఆల్రెడీ కార్తిక్ కాన్సర్ట్ అంటే రీసెంట్గా విజయవాడలో జరిగింది, వైజాగ్లో జరిగింది. దాంట్లో అంతా ఆల్మోస్ట్ ఒక 7,000 నుంచి 8,000 మంది క్రౌడ్ వచ్చి ఉంటారు. కానీ ఇక్కడ మనం తిరుపతి జిల్లా వాసులుగా అందరూ ప్లాన్ చేసుకొని ఒక 10,000 నుంచి 15,000 మందిని తారకరామ స్టేడియంలో భారీ ఎత్తున చేయాలనేసి దీనికి మొత్తం ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన సెక్యూరిటీ ఫీచర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ కావచ్చు, హై సెక్యూరిటీతో డిపార్ట్మెంట్ సెక్యూరిటీ, అదే కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మన కంపెనీస్ తరపు నుంచి ఒక 150 నుంచి ఒక 200 మందిని ప్రైవేట్ సెక్యూరిటీస్ పెట్టి ఎక్కడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా డిఫరెంట్ కేటగిరీస్లో దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే తిరుపతిలో ఇట్లా కార్తిక్ కాన్సర్ట్ జరుగుతుందని తెలిసిన వెంటనే తిరుపతి జిల్లా చుట్టుపక్కల కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావాలని చెప్పి చాలామంది యువత ఇంట్రెస్ట్ చూపించడం ఆల్రెడీ మన దగ్గర టికెట్స్ కూడా చెన్నై నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్ నియర్లో ఉన్నటువంటి సిటీస్ అన్నీ కూడా ఇక్కడ బుక్ చేయడం జరుగుతుంది. 3 రోజులుగా కనిపించకుండా పోయిన చిన్నారి పుంగనూరు ఉబేదుల్లా కాంపౌండ్కు చెందిన అస్మియా చిన్నారి సమ్మర్ స్టోరేజ్లో మృతదేహంగా నీటిలో పడి ఉండడం చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 11 టీములతో 3 రోజులుగా విస్తృత తనిఖీలు చేసిన పోలీసులకు 3 రోజుల్లోనే అస్మియా మృతదేహం సమ్మర్ స్టోరేజ్లో కనపడింది. గత 3 రోజుల నుంచి పోలీసులు విస్తృత పరిశోధన కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది. అస్మియా మృతి చెందడం బాధాకరం. ముస్లిం మైనారిటీలు అస్మియా మృతదేహాన్ని చూడడానికి వందలాది మంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి అస్మియా సమ్మర్ స్టోరేజీలో మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అస్మియా చిన్నారిని ఎవరైనా ఎత్తుకు వెళ్లి చంపి సమ్మర్ స్టోరేజ్లో పడేశారా లేక వేరే ఇతర కోణాలలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారి అస్మియాపై ఇలాంటి దారుణమైన సంఘటనలు చోటు చేసుకోవడంలో పుంగనూరులో చుట్టుప్రక్కల విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సమ్మర్ స్టోరేజ్ వద్దకు చేరుకుని అస్మియా మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. దేశం కోసం కొందరు భూమిపైన జన్మిస్తారని, అలాంటి కారణ జన్ముల్లో మహాత్మా గాంధీజీ ఒకరని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహానికి బీజేపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాం. మనం ఈరోజు స్వాతంత్రంగా మనం తిరుగుతున్నామంటే ఆయన కృషి ఫలితమే మనం ఈ స్వాతంత్ర ఫలాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ముఖ్యంగా అహింసావాదంతో మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు గాంధీ గారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేసి మన దేశ అభివృద్ధిని ప్రపంచంలో నెంబర్ 1గా నిలిపేదానికి ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. స్వాతంత్రానికి ముందు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్లు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే స్వాతంత్రం వచ్చాక జై జవాన్ జై కిసాన్ అంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అని చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా తిరుపతి ఎంఆర్పల్లి కూడలిలో ఘనంగా పుష్పాంజలి ఘటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు. ప్రజలను శాంతియుతంగా పోరాటాలు చేయడానికి ప్రేరేపించారన్న జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. పుంగనూరులో మిస్టరీగా మారిన చిన్నారి అస్మియా మిస్సింగ్ కేసు. సమ్మర్ స్టోరేజీలో మృతదేహం, గ్రామంలో విషాద ఛాయలు.
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం. భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించిన పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.